నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెంతికూర అలాగే టమాటోతో రైస్ రెసిపీ. ఇదైతే మనకి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. అంతేకాదు ఎవరైనా గెస్టులు వచ్చినా లేదన్నా ఏదైనా అకేషన్స్కి అయినా సరే ఈ విధంగా రెడీ చేసుకోండి. మీకు బిర్యానీ కన్నా సూపర్గా ఉంటుంది. మరి ఇందులో పుదీనా కొత్తిమీర లేకుండా ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. మెంతికూరని డామినేట్ చేస్తాయి కాబట్టే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులోకి వేయలేదు. ఇందులోకి నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా సూపర్గా ఉంటాయి. ఏది లేకున్నా పెరుగు రైతాతో కూడా సూపర్గా ఉంటుంది. అంతేకాదు వెజిటబుల్ కుర్మా అలాగే గుత్తి వంకాయ కూడా దీనికి మంచి కాంబినేషన్. ఈరోజైతే మెంతికూర టొమాటోతో రైస్ అండి. ఇదైతే మనకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది. అంతేకాదు చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, కర్రీ ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్లోకి అలాగే కుర్మాల్లోకి సూపర్గా ఉంటుంది. మరి నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాల పాటు. అలాగే దీనిలోకి 1 కప్ వరకు మెంతికూర తీసుకున్నాను. ఏ కప్తో అయితే మెంతికూర తీసుకున్నానో అదే కప్ మెజర్మెంట్స్తో టమాటో కూడా తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు పేస్ట్ లాగా చేసుకున్నా బాగుంటుంది. ఇందులోకి బిర్యానీ ఆకులు 2 అలాగే ఇక్కడ మసాలా దినుసులు మొత్తం వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగ, యాలుక అలాగే స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు. దీంట్లోకి 3 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు చిన్నది, చాలా చిన్న సైజు, నిమ్మకాయ ఎంత సైజుది ఒకటి. మరి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోబోతున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి నేను ఆయిల్ అయితే ముందుగా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే నేను జీడిపప్పు అలాగే మసాలా దినుసులు మొత్తం వేసేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకును కూడా మిడిల్కి కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, జీడిపప్పు అంతా కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. పేస్ట్ కొంచెంగా వేగాలి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి టమాటో కూడా వేసేసుకుంటున్నాను. టమాటో వేసాక ఇందులోకి కొంచెంగా ఉప్పు వేస్తున్నాను, మెత్తబట్టం వరకు, ముక్కలు మెత్తబట్టం కోసం. ఇప్పుడు ఇందులోనే మెంతికూర కూడా మూత పెట్టేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ టమాటో అయితే కంప్లీట్గా మెత్తగా అయిపోవాలి మనకి. ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మూత తీస్తాను నేను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం ఘాటు ఉంటుందండి చివరిలో వేస్తే, అందుకోసమే చివరిగా వేసాను. ఇక్కడ చూడండి, టమాటా అంతా మెత్తగా అయిపోయింది. మనకి మెంతి ఆకు కూడా మొత్తం కూడా వేగిపోయినట్లుగా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి నేను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేసాక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కలుపుకుంటున్నాను. నిమ్మరసంతో పాటుగా వేయించిన జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇక్కడ వేయించిన జీలకర్ర పొడి వచ్చేసి 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను ఈ క్వాంటిటీ కోసం అయితే. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ కప్తో 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 1కి 2 కప్పులు వాటర్ అయితే ఇందులోకి వేస్తున్నానండి.
టమాటోలో నీరు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు తగ్గించి వేసుకుంటున్నాను. ఇక్కడైతే హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా మరగనిస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, వాటర్ అంతా పొర్లుతున్నప్పుడే ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేస్తున్నాను. ఈ బియ్యం అయితే నేను చుక్క కూడా వాటర్ లేకుండా వంపేసుకున్నాను ఇక్కడ. మెంతి కూర ఫ్లేవర్ తగ్గిపోతుంది కాబట్టి ఇందులోకి నేను పుదీనా వేయలేదు. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి సాల్ట్ సరిపోతే మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మొత్తం ఉడకంతా వచ్చేటప్పుడే మూత పెట్టేసేసి 3 విజిల్స్ అయితే రానిస్తున్నాను. మూడు విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ ఆవిరంతా అయిపోయినాక మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, రైస్ అంతా చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం ఒక్కసారి కింద నుంచి కలుపుకుంటున్నాను, ఎందుకంటే మనకి మెంతి కూర ఆకంతా పైన లేయర్ లాగా వచ్చేస్తుంది కాబట్టి. చూసారు కదా, మెంతి కూర, టమాటో రైస్, అలాగే పెరుగు రైతా, ఈ రెండింటితో నేను సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మీకు ఏ నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే సూపర్గా ఉంటుంది. అంతేకాదు బంగాళదుంప కుర్మా కానివ్వండి, లేదా మనకి సోయాబీన్స్తో చేసేది ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.